కాని ఇంతకీ ఈ న్యాయం ఏమిటి? న్యాయానికి అర్థం ఏమిటి? అన్యాయం చేసిన వారు తాము చేసిన దానికి పశ్చాత్తాపం చెందాలి. అలాగే అన్యాయానికి గురైన మనసులో మరలా సమాజం పట్ల విశ్వాసం కలగాలి. న్యాయానికి అర్థం ఇదేగా? కాని ఎవరి హృదయాలందు ధర్మం ఉండదో వారు న్యాయాన్ని వదిలేసి వైరాన్ని, ప్రతీకారాన్ని ఆశ్రయిస్తారు. హింసకు బదులుగా ప్రతిహింస అనే భావనతో సాగుతారు. తామనుభవించిన బాధ కంటే ఎంతో అధిక బాధను కలిగించ ప్రయత్నిస్తారు. ఈ మార్గంలో నడుస్తూ అన్యాయానికి బలైన వారే స్వయంగా అన్యాయం చేస్తారు. దీనితో వారు అపరాధులవుతారు. అనగా న్యాయానికి, ప్రతీకారానికి మధ్య బహు తక్కువ అంతరమే ఉంటుంది.